నా పేరు గుంటి తిరుపతిరావు అండి. మా పాప గుంటి అక్షర. తనకి నీట్లో 652 మార్క్స్ వచ్చాయి. స్టేట్ ర్యాంక్ 306, ఆల్ ఇండియా ర్యాంక్ 24,611 ర్యాంక్. ఈ 33 జీవో వల్ల మా పాపకి అసలు దేశంలో ఎక్కడ కూడా సీట్ రానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అసలు ఎంబీబీఎస్ కూడా చేయడానికి అర్హత లేకుండా పోయింది. అదే స్టేట్ కోటా కనుక ఇస్తే మా అమ్మాయికి గాంధీలో కానీ ఉస్మానియాలో కానీ సీట్ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు కూడా ఏముందంటే గవర్నమెంట్ని తప్పుపట్టలేదు, కానీ స్థానికతని కోల్పోకూడదు. అదే ఆ స్థానికత పేరు మీద విద్యార్థులకి న్యాయం జరగాలి. ఎప్పుడో వాళ్ళ ఫాదర్స్ కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరు తగినటువంటి రెసిడెన్స్ అంటే స్థానికతకు సంబంధించి ఏమైనటువంటి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయండి. ఆ రూల్స్కి అనుగుణంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే న్యాయం చేయమని కోరింది. అందరినీ కూడా న్యాయం చేయమని నేను చెప్పలేదు. కాబట్టి గవర్నమెంట్ దానికి అనుకూలంగా ఆలోచన చేసి ఈ సుప్రీంకోర్టులో కేసు వేశారండి గవర్నమెంట్ గారు. అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. కానీ ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ వల్ల ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే నాన్ లోకల్ పేరు మీద మమ్మల్ని పక్కకు పెట్టారో కనీసము 950 మంది విద్యార్థులు అట్లున్నారండి. వాళ్ళందరూ కూడా సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ అది చాలా వరకు పిల్లలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి 17వ తారీఖు లోపల గవర్నమెంటు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా నేను విన్నవించుకునేది, సార్ కొద్దిగా దయనీయ పరిస్థితిలో ఉన్నారు విద్యార్థులు, వాళ్ళని కొద్దిగా మీరు దృష్టిలో ఉంచుకొని లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థానికతను పరిశీలించి వాళ్ళకి తగినటువంటి న్యాయం చేయగలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని, జిల్లా మంత్రులని, సీఎం రేవంత్ రెడ్డి గారిని సవినయంగా కోరుతున్నాను.